మత రాజకీయం చేశారు అక్కడ. ఇంకొక ఆవిడ అంటుంది మంచు లక్ష్మి, అక్కడ జరిగిన దాడి బాధాకరమే, కానీ పాకిస్తాన్ వాళ్ళని మనం ప్రేమించాలి, అంత ప్రేమించాలి అని అనుకుంటే ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చుగా, ఆవిడ ప్రేమను దగ్గరుండి చూపించచ్చుగా వాళ్ళందరికీ, అప్పుడైతే ఇంకా ఎక్కువ ప్రేమను చూపించచ్చు. అప్పుడు ఈవిడ చూపించిన ప్రేమకి వాళ్ళు ఏ విధమైన ప్రతిఫలాన్ని ఇస్తారో అప్పుడు దేశం అంతా చూడొచ్చుగా. ఇక్కడి నుంచి పాకిస్తాన్ వాళ్ళ మీద ప్రేమ చూపించాలి అని సన్నై నొక్కులు ఎందుకు నొక్కడం? ఈ డైలాగులు సినిమాల్లో వేసుకోండి, బాగుంటాయి. అంతే తప్ప నోరుంది కదా అని ఏదొస్తే అది మాట్లాడేకండి. మీకంటే లావణ్య త్రిపాఠి గారి నయ్యం, రష్మి గారి నయ్యం. వాళ్ళు నోరు తెరిచి ఇది ఉగ్రవాదులు చేసిన దాడి, హిందువుల మీద జరిగిన దాడి, ముందు దేశంలో ఉన్న వాళ్ళందరినీ ఏరి పాడేయాలి అన్నారు. నిజమే, మీలాంటి వాళ్ళందరినీ ఏరి పాడేయాలి. పాడేసి ఎక్కడికి పంపించాలో తెలుసా? దేశ సరిహద్దులు దాటించేయాలి. మొన్న జవాను పొరపాటున దేశ సరిహద్దులు దాటితే ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎత్తుకుపోయారు కదా, అలా ఎత్తుకుపోయిన వాళ్ళలో కొంతమంది ఎప్పటికీ వాళ్ళ చెరలోనే ఉన్నారు కదా. ఇలా దేశాన్ని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ పాకిస్తాన్ వాళ్ళ మీద ప్రేమతో ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కట్టకట్టుకుని తీసుకువెళ్లి ఆ బోర్డర్ని దాటించేయాలి. సంగతి వాళ్లే చూసుకుంటారు. ఎంత ప్రేమని పంచుతారో అప్పుడు వాళ్ళు స్వ అనుభవంగా తెలుసుకోవచ్చు కదా, అనుభవపూర్వకంగా తెలుసుకుని వాళ్ళు వచ్చి చెప్తారు అప్పుడు వాళ్ళు ఎంత ప్రేమగా చూసారో, ఎంత ప్రేమగా ప్రవర్తించారో. చక్కటి మాట అన్నారు లావణ్య త్రిపాఠి గారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట మాట్లాడారు. దేశంలో ఎవరైతే ఈ పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు వెళ్ళిపోండి పాకిస్తాను, ఇక్కడ ఉండడం ఎందుకు అని చాలా చక్కటి మాట మాట్లాడారు. ఒకప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇదే మాట మాట్లాడారు. ఈ హైదరాబాద్ విముక్తి వచ్చినప్పుడు అక్కడ కూడా కొంతమంది పాకిస్తాన్ ప్రేమికులు ఉన్నారులేండి, వాళ్ళు కూడా పాకిస్తాన్ గురించి మాట్లాడితే అంత ప్రేమ చూపించేటప్పుడు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి పాకిస్తాన్ తట్టా బొట్టా పట్టుకుని, ఇంకా ఆ రోడ్లు తెరిచే ఉన్నాయి కదా వెళ్ళండి అని చెప్పారు. ఆ రోజు పటేల్ గారు ఏమన్నారో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట మాట్లాడారు. అక్కడ రిషి భట్ గారు కూడా మనం చెప్తున్నారు. ఆ జిప్ లైనర్ ఇష్యూలో ఆయన వీడియో బయటికి పెట్టారు కదా, ఆయన కూడా చెప్పారు అక్కడ ఆడవాళ్ళని పిల్లల్ని పక్కకి పంపించేశారట, మగవాళ్ళందరినీ ఒక పక్కకి పంపించారట. అందులో ఐడెంటిటీ అడిగి మరి మన వాళ్ళని కాల్ చేసి కల్మా చెప్పని వాళ్ళని కూడా కాల్ చేశారట. ఆ కల్మా ఎవరు చెప్పరు? హిందువులే కదా చెప్పరు, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అలాగే ఆ జిప్ లైనర్ లో ఆయన వెళ్తున్నప్పుడు ఆ వీడియోలో వెనకాల ఆ దృశ్యాలు